Welcome back to Tea Tonight. చామింగ్ హీరో శ్రీకాంత్ హీరోగా గతంలో శ్రీకాంత్ తో దైవరాయ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన నాని కృష్ణ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం నాటుకోడి. నానిగాడి సినిమా బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యువ హీరో గోపీచంద్, బి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆ విశేషాలు మీకోసం. నాకు కొత్తగా ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో ఇది సీరియస్ సబ్జెక్ట్ కాదు. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంటు, సెంటిమెంటు మిక్స్ అయ్యి ఫ్యామిలీ చిన్న ఇది ఉంటూ మళ్ళీ నేను ఇప్పుడు ఈ మధ్య కొన్ని సినిమాలు సీరియస్ సినిమాలు చేసిన సందర్భంలో మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ ఆఫ్ సబ్జెక్ట్ నాకు దొరకడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాని కృష్ణ ఈ సబ్జెక్ట్ చెప్పిన విధానం, ఎందుకంటే ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి ఆయన ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనే ఒక అవగాహన ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా నాకు కూడా ఒక మంచి సినిమా అవుతుంది, నా కెరీర్ కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశం నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఒక మాస్ మసాలా టైప్ ఆఫ్ సినిమా ఇది. మిగతాది సబ్జెక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది డైరెక్టర్ చెప్తారు. దాదాపుగా 150 మూవీస్ పైగా కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశాను మణి శర్మ గారి దగ్గర, చక్రి గారి దగ్గర. సో ఇప్పుడు తొలిసారిగా శ్రీకాంత్ గారి సినిమాకి వర్క్ చేస్తున్నాను. గతంలో నేను చాలా రికార్డింగ్ సాంగ్స్ శ్రీకాంత్ గారికి పాడాను. ఈ సినిమా మంచి ప్రేక్షిస్తుందని ఆశిస్తున్నాను. సత్యనారాయణ రెడ్డి, మా మిత్రుడు నానికృష్ణ నానిగాడి సినిమా నాటుకోడి సక్సెస్ అవ్వాలని, మా మిత్రుడు శ్రీకాంత్ అన్నయ్య గారు కూడా దేవరాయలో నానికృష్ణకు మంచి అవకాశం ఇచ్చాడు, మంచి సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచిగా చేసి శ్రీకాంత్ గారు అన్నట్టు మసాలా సినిమా ఎంటర్టైన్మెంట్ పిక్చర్ కాబట్టి కుటుంబ సమేతంగా అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా చక్కగా చేయాలని అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ. నానిగాడి సినిమా మళ్ళీసారి ఇంతకుముందు దేవరాయ, ఇప్పుడు నాటుకోడి. పందెం కోడి కాకుండా ఇంకా పవర్ఫుల్ ఇది నాటుకోడి. అంత పవర్ఫుల్ క్యారెక్టర్లో మళ్ళీ మా శ్రీకాంత్ అన్నయ్యతో పాటు మమ్మల్ని అందరినీ, పిల్లకోడిలను అందరినీ తీసుకొని మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంటల్గా, కమర్షియల్గా, కామెడీ, యాక్షన్, లవ్ ఎంటర్టైనర్గా మళ్ళీ మా డైరెక్టర్ నాని కృష్ణ ముందుకు వస్తున్నానండి. మీ అందరు మమ్మల్ని బ్లెస్ చేసి మీరు ఎప్పుడు చూపించే ఆదరాభిమానాలు మళ్ళీ ఒకసారి మా మీద కురిపించి మమ్మల్ని ఇంకా మంచి విజయాన్ని సాధించాలని. నాటుకోడి అంటే ఈ సబ్జెక్ట్ చేయడానికి మెయిన్ కారణం యండమూరి గారి ఒక లైన్ నన్ను బాగా ఆకర్షించింది. ఈ ప్రపంచంలో ఉన్నదంతా చెడ్డవారే, మంచివారంటూ ఎవరూ లేరు. అవకాశం లేక కొంతమంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మిగిలిపోయారనే ఆ లైనే నాకు ఈ సబ్జెక్టుకి బేస్ అండి. ఇది వచ్చి డైరీ ఆఫ్ మిసెస్ శారదాలో ఒక చిన్న లైన్ అండి. ఈ ప్రపంచంలో ఉన్నదంతా చెడ్డవాళ్ళే సార్, అవకాశం లేక కొంతమంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మిగిలిపోయారనేది టాపిక్ తీసుకొని చేశాను. నాటుకోడి అంటే ఒక తండ్రికి ఒక కొడుక్కి మధ్య ఒక మంచి అనుబంధాన్ని, మన కల్చర్ని బాగా, అంటే మన కల్చర్ అంటే ఏంటంటే అండి, ఊర్లో కోడిపందాలు ఆడకూడదు, ఇక్కడ గుర్రపందాలు ఆడవచ్చు. హీరో యొక్క టాపిక్కే అదండి. ఎస్, మీరు గుర్రపందాలు ఆడవచ్చు సిటీలో, మేము కోడిపందాలు ఆడకూడదు. మీరు సిటీలో ఆ క్లబ్ ఈ క్లబ్ అని ప్యాకెట్ ఆడొచ్చు, మీ ఊర్లో చెట్టు కింద 150కి ప్యాకెట్ ఆడకూడదు.
హీరోయిన్లు వచ్చి ఈవెంట్ షోలు ఫ్యాషన్ షోలు చేయొచ్చు, పేద కళాకారులు భోగంలో డ్యాన్స్ చేయకూడదు. ఇది ఆయన యొక్క ఆలోచన. సో ఇటువంటి ఆలోచనకి తన కొడుకు దగ్గర ఒక్క రోజు పని చేయాలనే ఒక హెడ్ కానిస్టేబుల్ కోట శ్రీనివాసరావు గారు ప్లే చేస్తున్నారండి ఈరోజు. ఆయనకి మధ్య ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఒక అవినీతి రూరల్ ఎస్ఐకి మధ్య జరిగే కొన్ని సంఘటనల ఇతృత్వమే ఈ నాటుకోడి అండి. మంచి తక్కువ, మసాలా ఎక్కువ అండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు టీ2 నైట్ లో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.